భూమి బ్యాంకులు తీసుకుంటాము. ఆ 2 లక్షలు ఇంతవరకు వేయకుంటే మనం ఏం చేయాలి? రైతులకు మోసగుచ్చి ఓట్లేసాం. ఒక మాటకి రైతుకి 2 లక్షలు మీకు ఎప్పుడే చేస్తున్నాడు. మనం బియ్యంకాయలు పెట్టించాం. బియ్యం అంటే బియ్యమేనికే పెట్టిండు. కానీ మాకు 2 లక్షల అవసరం ఉందే కదా మీకు చెప్పిన మాట. మాకు రైతులు ఇంతవరకు రాలేదు. ఇంత కాలేదు సార్. కట్టుమణాల మాకు ఇద్దరికి బియ్యంకాయలు ఉండవంటే ఇప్పుడు బియ్యంకి ఇద్దరికి ఒకరికి ఒక కుటుంబం ఒకరికే వేయాలి కదా. తప్పు కదా చేసింది. మాకు తప్పే. ఇప్పుడు మా చేసిన తప్పులంతా తప్పే. మాకు రైతు చెప్పరాదు. ఇంత ముందు ఎమ్మెల్యే మా కట్టుమణాల ఎమ్మెల్యే చూసుకున్నాయి ఈ పద్ధతి. ప్రభుత్వం కృష్ణమోహన్ చూసుకోవాలి. పోయినా కృష్ణమోహన్ దగ్గరికి పోలే పోలే కాదు. ఇప్పుడు మన లెక్కలు ఏమున్నాయి? ఇప్పుడు ఇట్లా పరిస్థితి వాళ్ళకు ఎన్నికలప్పుడు ఏమున్నది 500 1000 పంపిస్తే ఓట్లు ఇస్తారని వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఏం మీరు అధికారుల దగ్గరికి పోయి మీరు అధికారులు వాళ్ళు ఏం చెప్తారంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి అప్లికేషన్ ఇవ్వమని చెప్తారు. మీరు ఇచ్చిందా? అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చెప్తారు ఇంతవరకు అంటే మీకు ఇంకా పైన మాకు విడుదల చేయలే. 1,80,000 కాడికి మీకు కొట్టాం బ్యాంకులలో. మీకు ఇద్దరు బ్యాంకులలో ఇద్దరు పడతలేవు అంటే మా ఇద్దరు కంటే మా ఇద్దరు భూమి కొనుక్కుంటే ఆల్మోన్ భూమి ఉంటుందబ్బా. అది ఈడ ఉన్న యువకులు ఇటువంటి అప్లికేషన్ ఎన్నో తీసుకుపోయి ఒకసారి అడిగింది. ఏమైనా అటు ఇటు అయితే అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని గురించి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొత్తం వాళ్ళ మంత్రి మండలి మొత్తం చెప్తున్నది ఏంటంటే అందరికీ చేస్తాం 2 లక్షల పైన కూడా చేస్తామని మాత్రం మాటల్లో చెప్తున్నాడు. మరి ఇది ముఖ్యమంత్రి జిల్లానే పక్కకే ఉన్నది, నియోజకవర్గం కూడా పక్కకే ఉంది. నీ పేరేం పేరు? కౌలు ఈరన్న. అంటే ఇంకా కౌలు చేసేదా మీరు? సరే. కౌలు ఈరన్నకు ఎంత నీ బాకి ఎంత ఉండే? నాకు 1,70,000. నీ అప్లికేషన్ అప్లై చేసింది ఉన్నదా? అది ఆడున్నది ఇల్లేడా? సరేలే పక్కూరా. సరేలే నువ్వు అయితే అప్లై చేసినావు కదా. ఒకసారి ఇటువంటి అన్ని ఇక్కడ మీ యూత్ మాకేం చేశారు? మాకు ఇచ్చింది ఫస్ట్ 20,000 ఇచ్చారు బ్యాంకు, పాత బ్యాంకు ఉన్నప్పుడు. కేసీఆర్ గెలిచినప్పుడు ఇంత రెన్యువల్ చేసి వాళ్ళు మాకు చేతికి ఇచ్చేది, సంతకాలు పెట్టుకునేది. అప్పు పెరిగిచ్చారు. 1,70,000 చూపిస్తుంది నాకు అప్పు. ఒక్క 20,000 తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు 1,70,000 అప్పు చూపిస్తుందా? మన కార్యం ముక్కాయిని అట్లే చేసిండి. ఇప్పుడు ఈయన వచ్చిన ఈయన అట్లే చేస్తుందా? సరే మీరు అవైతే అప్లికేషన్లు అయితే పెట్టండి. ఇవన్నీ ముక్కాయిని చేసిన చాలా పంచాయతీలు ఉన్నాయి. ఇటువంటి చాలా పంచాయతీలు ఇప్పుడు వీళ్ళు చేస్తామంటున్నారు కానీ అప్లికేషన్లు అయితే ఇచ్చి ఇప్పుడు అడగాల్సిన అవసరం ఉన్నది. అప్లికేషన్ తీసుకుంటలేడు అక్కడ మేము తీసుకుంటాం. మాకు ఇద్దరు పైన రాలేదు. మేము ఏం చేయాలి? అప్లికేషన్ మాకు వస్తే చెప్తామని అక్కడికి ఇవి కలెక్ట్ చేయడం ఇక్కడ యూనియన్ ఉంటాయి. వీళ్ళకి సమస్య వీళ్ళు పరిస్థితి చెప్తాం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా మేము చేస్తామని చెప్పండి.